ఇటీవల కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిలను పార్టీ అధిష్టానం ఏపీ పీసీసీగా నియమించడంతో అనంతపురం జిల్లా కదిరిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ షనవాజ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల నియమించడంతో ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. కాంగ్రెస్లో అధికార వైసీపీని, కేంద్రంలో బీజేపీని ఎదిరించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని షనవాజ్ తెలిపారు. గతంలో షర్మిల తండ్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వల్ల ఉమ్మడి ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఏఐసీసీ నాయకులు రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, మాజీ పీసీసీలు గిడుగు రుద్రరాజు, శైలజానాథ్ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మచ్చలేని నాయకుడు, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దుల బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు అత్యంతంగా ప్రేమించేటువంటి కూతురు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ స్వాగతిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ విధానాలని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ఈ యొక్క మతోన్మత పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉంటే దేశ ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పి, కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీ దేశానికి అవసరం, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశంలో మంచి జరుగుతుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదే పదే ఒక మాట చెప్పేవాళ్ళు. అది అసెంబ్లీలో కావచ్చు, ప్రజల మధ్యలో కావచ్చు, ఒకే ఒక మాట ఆయన నోటి నుంచి వచ్చేది. అదే ఆయన కోరిక కూడా. అదేమిటంటే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే నా యొక్క జీవిత లక్ష్యం. మచ్చలేని నాయకుడు.